హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి ఎవ్రీవన్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో క్లిప్స్లో మీరైతే చూడొచ్చు. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గాయ్స్, ట్వింకిల్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఒకసారి లే తల్లి, ఒకసారి లే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గాయ్స్. ట్వింకిల్ నీకు నచ్చిందా డ్రెస్? నాట్ రియల్, ట్వింకిల్కి నచ్చలేదు, బట్ నాకైతే చాలా నచ్చింది. ఇక్కడున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఈ క్లిప్స్ అనేది నేను షేర్ చేస్తున్నాను. నీనా ఇండియన్ గ్రోసరీస్ అనేది అందరికీ తెలిసే ఉండొచ్చు ఇక్కడున్న వాళ్ళకైతే. సో అక్కడ మనకి $13 పే చేసామంటే మీరు చూసినట్టు 2 కర్రీస్ ఇస్తారు, రైస్ ఇస్తారు, దాంతోపాటు నాన్స్ ఇస్తారనమాట. బటర్ నాన్, గార్లిక్ నాన్ అలా కావాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి 60 cents అనేది. అండ్ నెక్స్ట్ అయితే మేము టీజే మ్యాక్స్ షాపింగ్కి అయితే వచ్చేసాము. ఈ బౌల్స్ వచ్చి మేడ్ ఇన్ ఇండియా $16 అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే మేము డాలర్ ట్రీకి అయితే వచ్చేసాము. పూజ టైంలో డెకర్ లాగా యూజ్ అవుతుంది, కొంచెం మట్టి వేసి ఏదైనా సీడ్స్ వేద్దాము అని చెప్పి. సో నేనైతే మేతి అయితే వేసేసాను అనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది. దివాళీకి ఒక 10 days ముందు అయితే వేసాను అనమాట. నెక్స్ట్ అయితే మీకు నేను మెటాలిక్ పెయింట్ అయితే చూపిస్తున్నాను. ఒక క్రాఫ్ట్ కోసం అని చెప్పి నేను దీని అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి నేను మేక్ ఇట్ లాస్ట్ డ్యూవీ. ఇది వచ్చి మనము ఫేస్ మొత్తము రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సెట్టింగ్ స్ప్రే లాగా అనమాట. సో ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే గ్లోయీ లుక్ అనేది ఉంటుంది. అండ్ హియర్ వి గాట్ వన్ లైక్ ఫర్ ఐ షాడో ఆర్ ఇఫ్ యూ వాంట్ సమ్ బ్లష్. యా, రెవల్యూషన్ వచ్చి యాక్చువల్లీ నేను ఒక 4 years బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అమెజాన్లో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇది బాగుంటుంది అనమాట. ఐ షాడోస్ ప్రైస్ ఎక్కువ అయితే ఉండదు, బట్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. గాయ్స్, నేనైతే మ్యాక్ లిప్స్టిక్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేనైతే ఒక 2 అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టిక్ అని చెప్పొచ్చు. లిప్స్టిక్ అయితే అలానే ఉంటుంది. సో ఈసారి దివాళీ కోసం నేను పింక్ కలర్ వన్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో వేసుకుంటాను, ఎలా ఉంటుంది మీరే చూడొచ్చు. ఈసారి పూజ టైంలో ఒక డెకర్ చేద్దాము అని చెప్పి హోమ్ డిపోకి అయితే వచ్చేసాను. సో కొన్ని స్టిక్స్ అయితే కొనుక్కుందాము అని చెప్పి ఒక 9 inch అయితే ఉంటుందన్నమాట ఈచ్ స్టిక్ అనేది. ఒక 9 sticks అయితే కొనుక్కున్నాను. నేనైతే ఈచ్ స్టిక్ $1.5 అలా అనుకున్నాను, బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక అడుగు అనేది $1 అయితే పడుతుంది అని చెప్పి. సో ఫైనల్గా బిల్ అయితే $90 అబోవ్ వేశారు. బట్ నేనైతే ఇంకా అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడే పెట్టేశాను అనమాట. తర్వాత నేనైతే కాస్ట్కో షాపింగ్కి అయితే వచ్చాను. ఫస్ట్ టైం అనమాట కాస్ట్కోలో నేనైతే మీరు చూసినటువంటి ఉద్దిపప్పు ముందు అలాన్ని చూసాను. హోల్ వీట్ ఫ్లోర్ది ఇది $12 ఉందన్నమాట. 20 lb వస్తుంది. అండ్ యూజువల్ నేను ఆల్మండ్ కట్లీ చేసేది ఈ ఫ్లోర్ని యూజ్ చేసే. ఇంకా ఆల్మండ్ ఫ్లోర్ అయితే మనకి 3 lb ఉంటుంది, 11.69 అనమాట. యాక్చువల్లీ టర్మరిక్ అయితే నేను ఇక్కడ సెకండ్ టైం తీసుకుంటున్నా. సౌజన్య చెప్పింది అనమాట చాలా బాగుంటుంది టర్మరిక్ అని. సో మీరు కూడా ఇది యూజ్ చేయండి. యూజువల్లీ నేనైతే యూఎస్కి వచ్చినప్పటి నుంచి డేట్స్ అయితే కాస్ట్కోలో ఇవే తీసుకుంటున్నాను అనమాట. మీకు యూస్ఫుల్ అవుతుంది షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ లైట్స్ వచ్చి ఎల్ఈడి నెంబర్ సైన్ బర్త్డేకి నెంబర్ 9, నెంబర్ 41 అలా పెట్టేటప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దానికి వచ్చిన లైట్స్. సో ఇప్పుడు దీనైతే రిమూవ్ చేసేస్తాను అందులో నుంచి. దీనైతే నేను ఎక్కడ ఒక చోట హ్యాంగ్ చేసేసుకుంటాను ఇంట్లో. ఇది యాక్చువల్లీ గార్లెండ్ వచ్చి నేను కేప్ టౌన్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, ఈవెన్ తిములో కూడా ఉంది. ఇంకా దీనికైతే నేను ఇప్పుడు మీరు చూసినటువంటి బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ అనమాట. సో దానికి మొత్తం నేను తీగలాగా చుట్టేస్తాను. ఇంకెక్కడో ఒక చోట నేను వాల్కి అయితే హ్యాంగ్ చేసేస్తాను. తర్వాత అయితే నేను వీటిని మిర్రర్కి అయితే ఫిక్స్ చేస్తాను, పిక్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ డెకరేటివ్ పర్పస్కి కానీ సో యూజ్ అండ్ త్రో అయితే మాత్రం డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత మనీ అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏందిరా ట్వింకిల్కి ఏదో బ్యాగ్ చూసింది, క్యూట్ ఉంది అంటుంది. సో షూస్తో ఉంటుంది, కాకపోతే క్వాలిటీ అయితే మేమైతే ప్రిఫర్ చేయమన్నమాట. బట్ డ్రెస్సెస్ అయితే మాత్రము మనం చూస్ చేసి తీసుకోవాలి. ఒక్కొక్కటి మంచిగా దొరుకుతుంది.
ఇది కిడ్స్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి చూడండి. మీకు ఒక జాకెట్ చూపిస్తాను ప్రైస్ ఎలా ఉంది అని. సో ఇదైతే మనకి $18 ఉందన్నమాట. చిన్నది షూ కూడా చూపిస్తాను, $20 ఉంది. సో మనం కొన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది శాండల్స్ మనం ఇంట్లో వేసుకునేకి. దీని ప్రైస్ అయితే $9 అనమాట. అండ్ ఇక్కడ మనం గిఫ్ట్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ఏ లబుబు పెట్టాడు ఇక్కడ, పెయింట్ బ్రష్ ఇచ్చాడు లబుబులో, బాగుంది. అండ్ దీని ప్రైస్ అయితే ఎంత రాజు? యా $8 ఇది. బ్యాగ్స్ కూడా ఉంటుంది తక్కువ ప్రైస్లోనే, 40 లోపలే ఉంటుంది అనమాట. కొన్ని అయితే మనకి 20-30 కూడా సింపుల్గా చూడడానికి బాగానే ఉంటుంది. యా చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి షాప్ అయితే రాస్ అనమాట. ఇది చాలా బ్రాంచెస్లో అయితే ఉంటుంది. ప్రోడక్ట్ అనమాట. $48 ఉంది. బట్ నాకైతే తెలియదు ఇది రియల్గా గెస్ అయినా కాదా అని. బట్ క్వాలిటీ అయితే మాత్రం 2 years 3 years అయినా బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. మీకు ఒక ప్లాంట్ అయితే చూపిస్తా. ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇండోర్ అంటే ఇది మనము డెకరేటివ్ పర్పస్ కింద యూజ్ చేయొచ్చు హోమ్లో. అండ్ దీని ప్రైస్ అయితే 50 ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ అయితే $80 అనమాట. కొంచెం క్వాలిటీ బాగుంది. అండ్ ఇట్లాంటి షెల్ఫ్స్ అయితే మనకి $60కి వస్తుంది. ఈ సెక్షన్ అయితే మనకి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇలా పెట్టారు. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇలాంటి గ్లోబ్స్ అయితే మనకి మోర్ దెన్ $10 అయితే ఉంటుంది. ఇట్స్ $14. ఇది కూడా బాగుంది. ఇవి కూడా క్యూట్గా ఉంది. క్రిస్మస్ డెకర్కి చాలా బాగుంటుంది. రాస్లో తీసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్లో మనము. ఈ ఆర్కిడ్స్ అయితే మనకి $13కి వస్తుంది. అండ్ ఇవన్నీ డెకరేటివ్ పీసెస్ అన్నమాట. బాగుంటుంది క్యూట్గా. నేనైతే మోస్ట్లీ నాకు ఇంట్లో పెట్టుకునేవన్నీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈవెన్ బర్లింగ్టన్లో కూడా తీసుకోవచ్చు అనమాట డెకరేటివ్ ఐటమ్స్ అయితే. మనకి తక్కువ బడ్జెట్లోనే క్యూట్ థింగ్స్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ప్రైస్ చూపిస్తాను. ఇది $12. అండ్ ఇది కూడా బాగుంది, మనం హౌస్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ప్లాంట్స్ అయితే మనకి $9కి వచ్చేస్తుంది. ఇది వాస్ టైప్ ఉంది, $5. అండ్ ఈ ఎలిఫెంట్ అయితే నేను ఇక్కడే తీసుకున్నా, నా దగ్గర కూడా ఉంది. అండ్ ఇలాంటివి ఫ్రూట్ బౌల్స్ కూడా బాగానే ఉంది చూడడానికి. అండ్ మీకు ప్రైస్ చూపిస్తాను. ఇది వచ్చి $20 ఉంది. ఇదైతే 15 ఉంది. ఈ ఎలిఫెంట్ కూడా క్యూట్గా ఉంది. ప్రైస్ అయితే $11. క్యూట్ వాజ్ అయితే మనకి $7. మనం పూజ టైంలో అయితే ట్రేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ అయితే $15 ఉంది. ఇది ఒక చిన్న ట్రే, క్యూట్గా ఉంది. ఇవైతే మనకి $8 $7 వరకు వచ్చేస్తుంది. So we're now opening lights. So here we got the lights for the house. It's from Amazon. Yeah, this is not a string light, just normal lights అన్నమాట. బాల్కనీ పెట్టడానికి అండ్ అవుట్ సైడ్ ప్లగింగ్ చేయడానికి. వెళ్ళి ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే గైస్, మీకైతే ఒక మంచి రెస్టారెంట్ని అంటే యమ్మీ ఫుడ్ చేసేటువంటి రెస్టారెంట్ చూపిస్తున్నాను. అది అన్జప్పర్ చెట్టినాడ్ ఇండియన్ రెస్టారెంట్. ఇది వచ్చి మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉందన్నమాట. మేమైతే టెస్టింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది ఇంటి దగ్గర నుంచి ఒక 17 miles అయితే ఉంటుంది, 25 minutes అయితే పడుతుంది. సో మేమైతే ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాము. వన్ ఆఫ్ ద సండే అయితే వచ్చామన్నమాట. మేమైతే శనివారం మంత్ జరుగుతుంది కాబట్టి నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయము. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడొచ్చు. ఈ రెస్టారెంట్ అనేది మోస్ట్లీ చెట్టినాడ్ స్పెషల్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్టైల్లో అయితే మేక్ చేస్తారు. Guys, this looks very yummy and this is cauliflower 65 style. And noodles. This is veg noodles. And this is the thali.
pickle, curd, sambar, Why spoon? one fry, వాళ్ళు ప్లేస్ తెస్తారండి మీకు వెయిట్ చేయండి. సాంబార్, రసం, కర్డ్, అది ఏమో తెలియట్లే, అండ్ పాపడ్, చపాతీ ఇస్ ఆల్సో దేర్, అండ్ రైస్. యూ కెన్ ట్రస్ట్ మీ, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. డెఫినెట్లీ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆనియన్ మసాలా దోశ కదా, చేయొచ్చు. ఆనియన్ రవ్వ దోశ, ఆనియన్ రవ్వ దోశ, Tell me one video, I'm not in it. Okay, just say you don't want to be in it. ఆలు చట్నీ అండ్ కోకోనట్. I'm tagged by ఒకసారి అంబియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ ప్రైస్ అయితే మాత్రం మెన్యూలో అయితే రాసి ఉండారనమాట, బట్ యాప్ ఉంటుంది, యాప్లో చెక్ చేసామంటే కనపడుతుంది. మరి ఎక్స్పెన్సివ్ అయితే కాదు, జస్ట్ ఒక $70 అలా స్పెండ్ చేసామంటే లంచ్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఇంకా ఫైనలీ ఒక డెజర్ట్ కు ట్రై చేద్దాము అని చెప్పి రసగుల్లాని అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే మాత్రం పెద్ద గొప్పగా అయితే మాత్రం అనిపించలేదు, బట్ టోటలీ ఫుడ్ అయితే మాత్రం యమ్మీ ఉందన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే దివాళీకి 1 వీక్ ముందు అయితే ఈ రెస్టారెంట్ ని విజిట్ చేసాము. ఆ టైంలో అయితే దివాళీ మెన్యూ కూడా పెట్టారనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ బిల్డింగ్ దగ్గర అయితే పాన్ కూడా కనపడింది. సో మా లంచ్ అయితే యమ్మీగా ఫినిష్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మేము నమస్తే ప్లాజాకి అయితే వచ్చాము. కొంచెం వెజిటేబుల్స్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడైతే దియాస్ ఇంకా క్రాకర్స్ అని పెట్టారనమాట. ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఎలా ఉంది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ మనకి $5, $10 అలా పెట్టున్నారనమాట. ప్లెయిన్ దియాస్ కూడా ఉన్నాయి, ఇంకా దాంతోపాటు పసుపు కుంకుమ, ఇంకా దాంతోపాటు క్యాండిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి అనమాట. బట్ ఈచ్ వన్ అయితే $10, $20 అలా ఉంది. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట, బట్ చూసాను, తర్వాత అయితే తీసుకోలేదు. యాక్చువల్లీ మీషోలో అయితే ₹100, ₹150కే చాలా బ్యూటిఫుల్ క్యాండిల్ హోల్డర్స్ అయితే ఉందన్నమాట. నేను కూడా ఒకటైతే తీసుకున్నాను. అలా ఇంకా నేను మీషోతో కంపేర్ చేసుకుని ఇదైతే వర్త్ కాదని అనిపించింది. గాయస్ ఇప్పుడైతే నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. గాయస్ ఈ క్రాకర్స్ వచ్చి మనకి పెద్ద సైజు 8 పీసెస్ వస్తుంది. ఇది 71 సెంటీమీటర్స్ అనమాట, అంటే 28 ఇంచ్. ఇదైతే $14. అండ్ చిన్న క్రాకర్స్ అయితే 8 పీసెస్ ఉంటుంది, 10 ఇంచ్ అనమాట. ఇదైతే $4. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అమెజాన్ లో తీసుకున్నాను ఐసైకిల్ లైట్స్ అనేవి, స్ట్రింగ్ లైట్స్ అనమాట. అవి ఉనింది, బట్ ఈసారి సింపుల్ గా ఇలా డిఫరెంట్ గా చేద్దాము అని చెప్పి నార్మల్ లైట్స్ అయితే తీసుకున్నాను, ఫిక్స్ చేసేసాను. అదే చెక్ చేస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి. ఇంకా ఇవైతే లాస్ట్ ఇయర్ థీములు అయితే తీసుకున్నాను. ఇంకా దివాళీ కాబట్టి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ముందుగా నేను కావాల్సినటువంటి థింగ్స్ మొత్తము నేనైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. గాయస్ నేనైతే ఒక చిన్న ఆర్డర్ అయితే థీము నుంచి పెట్టుకున్నాను. సో ఇది వచ్చి మనకి దివాళీ కోసం అని చెప్పి ఏం తీసుకున్నానో చూపిస్తాను. వావ్ క్యూట్. ఇది వచ్చి మనం క్యాండిల్ హోల్డర్ లాగా అనమాట. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉందని చెప్పి. ఐ థింక్ ఇది $8కి వచ్చింది అనుకుంటాను, 4 పీసెస్. అండ్ కింద మనము క్యాండిల్ పెట్టామంటే టీ లైట్ క్యాండిల్ అనేది వేడికి తగులుతుంది కాబట్టి కొంచెం స్టాండ్ లాగా ఉంటే ఇది మనకి బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని ఇది నేనైతే ఒక 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. అండ్ బెస్ట్ ప్రైస్కే వచ్చినట్లు. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను థీములో తీసుకున్నాను. సో 60 బ్యాంగిల్స్ వస్తుందన్నమాట ఇందులో. జస్ట్ నా దగ్గర ఇంకా మట్టి బ్యాంగిల్స్ అయితే లేదు, యాక్చువల్లీ దివాళీ టైంలో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కోసం అని చెప్పి. సో కొంచెం ఇవి పెడదాము అని చెప్పి తీసుకున్నాను. ఒక 10 అలా ఒక 6 పీపుల్ని అయితే ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవి కూడా బాగుంది. గాయస్ ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు ఈ ప్రోడక్ట్స్ గురించి, బట్ నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను టీములో. మనకి క్లిప్ అయితే వచ్చిందనమాట బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ వచ్చి యూజువలీ ఈ హెయిర్కి ఇలా పెట్టుకోవడానికి అనమాట. లేదు అంటే కూడా పైనుంచి మనము హెయిర్ చిన్నగా ఉన్నప్పుడు పోనీటైల్ లాగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా క్యూట్గా ఉంది. గైస్ యాక్చువల్లీ ఫస్ట్ మనమైతే ఇక్కడ హెయిర్ అనేది మనం జడ అల్లుకుంటాము. అల్లుకున్న తర్వాత ఇది కింద వేస్తామన్నమాట. సో దట్ కింద మనకి హెయిర్ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది వేసి కవర్ చేసుకుంటే బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి పోనీటైల్ అనేది చిన్నగా ఉన్నప్పుడు దీన్ని మనం పైన పెట్టి ప్రెస్ చేసుకున్నామంటే ఇట్లా కింద ఇలా ఉంటుంది అనమాట.
గాయస్ ఇప్పుడైతే నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కోసం అని చెప్పి నేను డైనింగ్ ఏరియాలో అనమాట థీమ్ నుంచి ఆర్డర్ చేసుకున్నటువంటి కర్టన్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని అయితే నేను విండోకి అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలాంటి ఒక పిన్ యూజ్ చేశాను అనమాట. అండ్ దానికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే మాత్రము ఈ హ్యాంగింగ్స్ అనేవి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ 450కి ఐ థింక్ 10 పీసెస్ అలా వచ్చేసింది అనుకుంటాను. రీజనబుల్ అనిపించింది నాకైతే మాత్రము. దివాళీ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే నేను జస్ట్ నా దగ్గర గార్లెన్స్ అయితే ఉన్నింది. జస్ట్ చామంతులతో చేసింది అనమాట. చామంతులు అంటే పాంపామ్స్తో. యాక్చువల్లీ నేనైతే ఈ గార్లెన్స్ని కూడా నేనే చేశాను కేప్ టౌన్లో ఉన్నప్పుడు అనమాట. ఇవి గుర్తుగా నేనైతే తెచ్చుకున్నాను. సో పాంపామ్స్ అనమాట ఇవి. ఊల్ యూస్ చేసుకొని అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ యూస్ చేసుకొని నేనైతే చేసుకున్నా. దీంతో చేశానమాట. బట్ మళ్ళీ అదే థీమ్లో ఎందుకు అని చెప్పి కర్టన్స్ అయితే యాడ్ చేసేసాను. దానికి నేను ఈ మీషో హ్యాంగింగ్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో చూపిస్తాను ఫైనల్గా మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో. ఇంకా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. దాంతోపాటు లైట్స్ అయితే పెట్టేశాను అనమాట. నైట్ టైంలో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ గైస్ ఇవైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నా వినాయక చవితి డెకర్ని మీరు చూసే ఉండొచ్చు. అక్కడైతే నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఈ బ్యాక్డ్రాప్కి నేనైతే అక్కడక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న లైట్ కూడా నేను టీములోనే ఆర్డర్ చేసుకున్నాను 2 years బ్యాక్ అనమాట. జస్ట్ $8కి వచ్చింది అనుకుంటా. దీనికి కూడా ఇది బ్యాటరీస్తో రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడైతే నేను డాలర్ ట్రీ షాపింగ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అనేది మీరే చూడొచ్చు. గైస్ ఇప్పుడైతే నేను ఒక చిన్న క్రాఫ్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి ఆల్రెడీ మీరు డాలర్ ట్రీ షాపింగ్ అయితే చూసే ఉంటారు. సో 2 వుడెన్ బాక్సెస్ అనమాట. $1.25 వచ్చింది. ట్వింకల్ కూడా చూస్తూ ఉంది ఇప్పుడు. హాయ్ చెప్పరా. హాయ్. అండ్ 2 బాక్సెస్ తీసుకున్నాను. అండ్ దీనికి కవర్ ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ వస్తుంది అనమాట. రిమూవ్ చేయొచ్చు. సో అండ్ 1 more ట్వింకల్ నిమిషము. సో దీనికి సరిపోయేలాగా మనము సైజ్ కట్ చేసేసుకొని స్టిక్ చేసేస్తాము. అండ్ ఫ్లవర్స్ అండ్ ఈ 2 ఫ్లవర్స్ అనమాట. అంటే బంచ్లో ఉంది. నేను ఈ హోల్లో ఈ ఫ్లవర్స్ని ఇన్సర్ట్ చేస్తాను. So it's like you put them right here, Yeah. and then you put this like covering this base on here, so make it look like, and then you put it on the wall. వేద్దాము. అండ్ ఫైనలీ ఇక్కడ కావాలంటే మనము డబుల్ సైడెడ్ టేప్ని అయితే యూజ్ చేసుకొని వాల్కి స్టిక్ చేయొచ్చు. లేదు అంటే కనుక నేను పుష్ పిన్స్ తీసుకొచ్చాను. పుష్ పిన్తో మనం హ్యాంగ్ చేయొచ్చు. లేదు అంటే డబుల్ సైడెడ్ టేప్ అనమాట. చిన్ని క్రాఫ్ట్ ఒక 5 minutes 10 minutesలో అయిపోతుంది. ఎలా ఉంటుందో ఫైనల్ లుక్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. అండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుంటాను. సో పీస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ రిమూవ్ చేసి దీనికి స్టిక్ చేసేస్తాను. ఇంకా ఇది కొంచెం పొడుగ్గా ఉన్నిందనమాట. సో కట్ చేసేసాను. కట్ చేసేసి ఇందులో అయితే వేసేస్తాను. ఇంకా సో ఇలా అనమాట. గాయ్స్ ఫ్లవర్స్ అయితే నేను ఫిక్స్ చేసేసాను. ఒకదానికైతే కట్ చేయలేదన్నమాట, అట్లనే వదిలేసినాను. అండ్ ఒకదానికైతే కట్ చేశాను. ఇలానే వదిలేసండి, మళ్ళీ ఫ్యూచర్లో వేరే ప్లాన్కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ వాస్కి యూజ్ చేసేటప్పుడు. కాకపోతే చూడ్డానికి ఇది కొంచెం లూజ్గా అనిపించింది. బట్ ఇదైతే పర్ఫెక్ట్గా స్టాండ్ అయినట్లు అనిపించింది నాకు. చిన్న స్ట్రింగ్ లైట్స్ అయితే ఉంది. సో ఈ రెండింటికి వచ్చేలాగా ఫిక్స్ చేస్తాను, బికాస్ దివాళీ టైం కాబట్టి బాగుంటుంది అని చెప్పి. అండ్ ఈ హ్యాంగింగ్స్ని నేను మీషోలో తీసుకున్నాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. అండ్ ఇప్పుడు దీన్ని అయితే వాల్కి డెకరేట్ చేద్దాం.
గాయస్ ఇవి కూడా నేనైతే మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో దీనైతే వాల్కి ఫిక్స్ చేసుకుంటున్నాను. చింటూ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు హ్యాంగింగ్లో. ఆల్రెడీ పిన్స్ అయితే పెట్టేస్తున్నాం అనమాట, పుష్ పిన్స్ లాస్ట్ ఇయర్, దాన్ని అలానే వదిలేస్తున్నాను. ఇంకా దానికైతే చింటూ అయితే హెల్ప్ చేశాడు అనమాట, మొత్తం ఫిక్స్ చేయించేసాడు. జస్ట్ ఇంకా ఈ లైట్స్ అయితే మనం హ్యాంగ్ చేయడమే. గాయస్ ఇవైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను, ఇండియన్స్ వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. దివాళీకి పర్ఫెక్ట్ అనమాట. జస్ట్ ఇది 150 రూపీస్కి అలా 4 వచ్చినట్లుంది. ఎవరికైనా కావాలంటే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని కూడా ఇప్పుడు ఇంట్లో డెకర్కి యూజ్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఈ గార్లెండ్స్ కంటే ఇవే బాగుంటుంది అనుకుంటున్నాను. సో రీప్లేస్ చేస్తాను ఇప్పుడు. ఎస్టర్డే అయితే యాక్చువల్లీ నేను బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ షీట్ కర్టన్స్ని యూజ్ చేసి బ్యాక్డ్రాప్ని అయితే చేశాను. బట్ నాకెందుకో కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే ఆల్రెడీ వినాయక చవితికి సేమ్ బ్యాక్డ్రాప్ యూజ్ చేశాను కాబట్టి, అంటే డిఫరెంట్ మల్టీ కాంబినేషన్లో మళ్ళీ సిమిలర్ లుక్ ఎందుకు అని చెప్పి జస్ట్ నేనైతే దాన్ని రిమూవ్ చేసేసి, మీరు చూస్తున్నట్లు వైట్ షీట్ కర్టన్స్, దానికైతే ఆపోజిట్గా అనమాట కొంచెం డిజైన్ ఉంటుంది వైట్లో, అలా నేనైతే చూస్ చేసుకున్నాను. ఈ కర్టన్స్లో కూడా నేను తీము నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దానికి యాజ్ ఇట్ ఈస్ సేమ్ డెకర్ని అయితే యూజ్ చేసేసాను. బ్యాక్ డ్రాప్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ లైటింగ్తో నైట్ టైంలో ఎలా ఉంటుందో తర్వాత చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడైతే నేను దివాళీ కోసం అని చెప్పి ఒక 2 to 3 స్వీట్స్ అయితే చేద్దామని ప్లాన్ ఉంది. బట్ ఎంతవరకు అవుతుందో చూడాలి. సో అందులో ఫస్ట్ అయితే నేను ఉరుద్దాలు యూజ్ చేసుకొని సున్నుండ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్లీ ఉరుద్దాలు నేనైతే మంచిగా ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. బట్ నా మిక్సీ జార్ అనేది అంత మంచిగా సాఫ్ట్గా పడట్లేదు అనమాట. దానికోసం అని చెప్పి ఈసారి అయితే నేను ఫ్లోర్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఉరుద్దాలది. సో దాని అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా జాగరీ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక షుగర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గీ యాడ్ చేసేసుకొని మనము సున్నుండ పట్టేసుకోవడమే అనమాట. సో ఆ రెసిపీని ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే నేను 500 grams వరకు ఉరుద్దాల ఫ్లోర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దానికి ఒక 450 grams ఆఫ్ జాగరీని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఈక్వల్ క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ దానికి ఒక 60 grams అంతవరకు నేను క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ అయితే గీలో ఫ్రై చేసేసుకుందాం. ఇంకా దీనికోసం అని చెప్పి నానక్ దేశీ గీని అయితే వాడుతున్నాను. అయితే 500 grams ఆఫ్ ఫ్లవర్ని కూడా నేను అదే గీలో అన్నమాట క్యాష్యూస్ ఫ్రై చేసుకున్న గీలోకి యాడ్ చేసేసుకొని మంటనైతే సిమ్లో పెట్టేసుకొని ఒక 15 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకు మంచి అరోమా వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. హైలో పెట్టి మాత్రం మనం ఫ్రై చేయకూడదు, కొంచెం టైం తీసుకుంటుంది. గైస్ ఇలా అయితే నేను ఒక 20 minutes పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నాకు జాగరీ కూడా నేనైతే చాప్ చేసేసుకున్నాను. దీని అయితే ఇప్పుడు మిక్సీ చేసేసుకొని అందులో కలిపేసుకుంటాను. నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను. మీకు ఒకవేళ మిక్స్ అవ్వనట్టు అనిపించిందంటే ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 1/4 cup వరకు గీనైతే యాడ్ చేసేస్తాను. సో 3/4 cup వరకు నేను గీ తీసుకుంటున్నాను. బట్ ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. మీకు మధ్యలో డ్రై అవుతా ఉంది అనిపిస్తే క్వాంటిటీలోకి కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ పట్టేసుకోవడమే. అందుకే నేను 3/4 cupలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. గాయస్ సున్నుండలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే నేను ఆల్మండ్ కట్లు అయితే చేస్తున్నాను. ఇది ఎవ్రీ ఫెస్టివల్కి చేస్తాను అనమాట, ఎందుకంటే సింపుల్ రెసిపీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను ఎడిబుల్ గోల్డ్ లీఫ్ని అయితే స్టిక్ చేశాను. కొంచెం డ్రై అయిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవడమే. ఎస్, ఆల్మండ్ కట్లు కూడా రెడీ అయిపోయింది విత్ ఇన్ 20 minutesలో. గాయస్ ఇప్పుడైతే నేను ఒక చాలా సింపుల్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను దివాళీ కోసం అని చెప్పి, ఈవెన్ దేవుడికి అట్లనే ఫ్రెండ్స్ కూడా తినడానికి కోసం అని చెప్పి. సో దీనికోసమని డేట్స్, పిస్తాచియోస్, ఇంకా కార్డమమ్ పౌడర్, దాంతోపాటు డెసికేటెడ్ కోకోనట్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ యొక్క నేమ్ వచ్చి పిస్తాచియోస్ లడ్డు విత్ డేట్స్ అనమాట. యూజువలీ డేట్స్ అండ్ పిస్తాస్ వేసుకొని మనం చేసుకున్నామంటే మాత్రం లడ్డు అనేది బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ లడ్డు టేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ ఈసారి నేను ఫెస్టివ్ కోసం అని చెప్పి, అంటే ఫెస్టివల్ టైంలో ఇలాంటి అరోమాస్ తగిలితే బాగుంటుంది కాబట్టి తినడానికి కొంచెం డెసికేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ చేశాక నేను టేస్ట్ అయితే చెప్తాను ఎట్లుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, ఎందుకంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అండ్ తక్కువ టైంతో చేసేసుకోవచ్చు అనమాట. గైస్ యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకున్నాను. ఎస్టర్డే అయితే నేను సున్నుండ అయితే చేశాను అనమాట ఫ్లార్ని యూజ్ చేసి. అది ఒక 20 minutes వరకు ఫ్రై చేశాను. బట్
టేస్ట్ అయితే చేసామన్నమాట లాస్ట్లో ఎలా ఉంది అని చెప్పి. నాకు ఎందుకో కొంచెం రాగా అనిపించింది, ఈవెన్ కిడ్స్ కూడా రాగా ఉంది అని చెప్పారు. ఆల్మోస్ట్ 20 to 25 minutes అయితే సిమ్లో పెట్టి కుక్ చేశాను అనమాట. ఎనీవేస్ ఫ్లేవర్ అయితే కొంచెం మిస్ అయింది, ఇంకొంచెం ఫ్రై అయి ఉండాల్సిందనమాట. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యింది. యాక్చువల్లీ నాకు అదే అనిపించింది, నార్మలీ మనం ఉద్దిపప్పు తీసుకొచ్చి ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఎందుకు అంత పని ఎక్కువగా చేయడము, ఇదైతే ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ నాకు బ్లెండర్ ప్రాబ్లం ఉందని చెప్పి. దానికోసమే నేనైతే ఫ్లవర్ని అయితే తెచ్చుకున్నాను. ఎనీవేస్ కొంచెం రెసిపీ అయితే ఫ్లాప్ అయింది. బట్ నేను చెప్పడం ఏంటంటే 20 minutes కాకుండా ఒక 30 minutes వరకు ఫ్రై చేయండి సిమ్లో పెట్టి. లేదు అంటే మీడియంలో పెట్టుకోనన్నా మీరు ఎంతసేపు కలుపుతూ ఉంటే కూడా 50 minutes అయితే కుక్ అయిపోతుంది. సో ఈ టిప్ చెప్పాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరికీ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. సో చియా సీడ్స్ని నేను జస్ట్ వాటర్లో సోక్ చేసి కొంచెం నెక్స్ట్ డే వాటర్ మొత్తం రిమూవ్ చేసేసాను. తర్వాత అయితే మనకి చిన్న ప్లాంట్స్ అయితే వచ్చింది, మీకు చూపిస్తాను. సో ఇదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఒకసారి మీకు చూపిద్దామని, అంటే ఇది మనకి మట్టి లేకుండా వచ్చిందనమాట, జస్ట్ వాటర్తో. ఇంకా ఎవ్రీడే కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి, అప్పుడే గ్రో అవుతుంది. అండ్ డెసికేటెడ్ కోకోనట్ అయితే ఇలాంటి పౌడర్స్ అనమాట నేను యూజువల్లీ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ పిస్తాస్, ఇంకా కొంచెం కార్డమమ్ పౌడర్ యూజ్ చేసి మనం రెసిపీ అయితే చేసేద్దాం. ఇలా నేనైతే ఫస్ట్ లోపల ఉన్న సీడ్స్ని అయితే రిమూవ్ చేసేసాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి, అండ్ పిస్తాస్ కూడా ఫ్రై చేసుకోవాలి, ఇంకా కోకోనట్ పౌడర్ కూడా ఫ్రై చేసుకోవాలి, అన్నీ సపరేట్గా అనమాట. తర్వాత కార్డమమ్ ఇదైతే మిక్సీ కొట్టేసుకుంటాను, అండ్ దీన్ని కూడా అనమాట మిక్సీ కొట్టుకుంటాను. అండ్ దీన్ని యాడ్ చేసి ఇంకా కార్డమమ్ పౌడర్ని యాడ్ చేసి లడ్డూలు పట్టుకోవడమే. ఇంకా మెయిన్గా ఈ లడ్డు చేసేటప్పుడు పిస్తాస్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదా ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని, ఈ కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వకూడదు అనమాట, గ్రీన్ కలర్లోనే ఉండాలి. ఇంకా వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఈ డేట్స్ అనేది మనము జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో అయితే బ్లెండ్ చేసేసుకోవచ్చు. నేనైతే 1 tablespoon గీ యాడ్ చేసుకుని డేట్స్ని అయితే ఫ్రై చేసేసుకుంటాను. పిస్తాస్ అయితే ఫ్రై చేసేసుకున్నాను ఒక 1 minute పాటు. అండ్ కార్డమమ్ పౌడర్ని కూడా ఇప్పుడైతే దీంతో యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసేస్తాను. డేట్స్ని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకున్నాను. ఇంకా పిస్తాస్ కూడా పేస్ట్ అయిపోయింది. డేట్స్ కూడా బ్లెండ్ చేసేసుకుందాం. నేను ఈ పిస్తా పౌడర్లోకి డేట్స్ని అయితే యాడ్ చేసేస్తాను. ఇది కూడా బ్లెండ్ చేసేసుకున్నా. ఇంకా ఈ పిస్తా లడ్డు అనేది చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి కోసం అని చెప్పి కొన్ని పిస్తాస్ అయితే నేను బ్లెండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ బాల్స్ని అయితే ఇందులో వేసుకొని నేను మంచిగా ఒకసారి రౌండ్ చేసుకుంటాను. గాయస్, బాల్స్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పిస్తా పౌడర్లోకి ఒకసారి రోల్ చేసేసుకుంటా. ఎస్, ఫైనలీ పిస్తాచియో లడ్డు విత్ డేట్స్తో అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడడానికి అయితే యమ్మీ ఉంది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. ఇప్పుడైతే నేను కరాచీ హల్వాని మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసమని 1/2 cup కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నా. దీనికి 1.5 cups వాటర్ వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ నేను ఒక 1.5 cups వరకు షుగర్ని తీసుకుంటున్నాను. దీనికి 2 cups వాటర్ యాడ్ చేసి ఫస్ట్ అయితే నేను మెల్ట్ చేసుకుంటాను. షుగర్ అనేది మంచిగా డిజాల్వ్ అయింది. చర్ని ఇప్పుడైతే ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తాను. అండ్ ఇలా కార్న్ఫ్లవర్ వేసినప్పుడు మనము ఫ్లేమ్ అనేది మీడియం చేసుకోవాలి, లేదంటే సిమ్లో చేసుకొని మంచిగా దీన్ని కలుపుతూ ఉండాలి. అలా ఒక 5 minutes టైం పడుతుంది అనమాట. కొంచెం థిక్ అవుతుంది కార్న్ఫ్లోర్ అనేది. అండ్ లంప్స్ లేకుండా చూసుకోవాలి, సో ఎప్పుడు కలుపుతూ ఉండాలి. ఒక 3 minutes అయితే అయింది. థిక్ అనేది ఇలా అయిందనమాట కార్న్ఫ్లోర్ మిక్స్చర్ అనేది. సో ఇలానే కలుపుతూ ఉండాలి. ఒక 5 minutesకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. తర్వాత ఫ్లేమ్ అనేది మనము సిమ్ చేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 minutesకి మనకి ఇలా అయిందనమాట. ఇప్పుడు నేను ఒక 60 grams ఆఫ్ గీని అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మనం సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్స్ గ్లాసీ లుక్ వచ్చేసిందంటే అప్పుడు కావాలంటే మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసేసి నట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. గీని నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను. ఒక 8 minutesకి ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను దంచిపెట్టుకున్నటువంటి ఇలాచీని, మీ దగ్గర ఇలాచీ పౌడర్ విత్ షుగర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే కొంచెం ఫుడ్ కలర్ అనమాట, సో బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కలర్ సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
గాయస్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కరాచీ హల్వాని. సో ఎట్లా వస్తుందో చూద్దాం. ఇంకా దీన్ని మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే మాత్రము మనం గీ వేస్తూ ఉన్నాం కాబట్టి సో ఇది మంచిగా ట్రాన్స్పరెంట్ అవుతుంది, ప్లస్ ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది అనమాట. అంతసేపు అంటే మినిమం ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే ప్యాన్కి అయితే స్టిక్ అవ్వట్లేదు అనమాట మిక్చర్ అనేది. సో మంచిగా జారుగా ఉంది. ఇంకా దాంతోపాటు నేను ఒక ట్రేకి అయితే గీ అయితే అప్లై చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం కొన్ని క్యాష్యూస్ని అయితే ఇందులోకి యాడ్ చేద్దాం. సో మీరు కావాలంటే పిస్తాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను దీనికైతే ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేస్తాను. కావాలంటే మీరు దాన్ని ఫ్రై చేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే క్యాష్యూస్ని కొంచెం ఇలా మ్యాష్ చేసుకున్నాను. దీన్ని గీలో ఫ్రై చేసుకుని తర్వాత యాడ్ చేస్తాను మంచి ఫ్లేవర్ కోసం. ఇంకా ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ని ఇందులోకి అయితే యాడ్ చేసేస్తాను. సరే మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ట్రే మీదకి వేసేసుకుందాం. దీన్ని చూస్తున్నారు కదా, మంచిగా గ్లాసీగా ఉంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. ట్రే మీద అయితే ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసాను. ఇంకా పిస్తాచియో పౌడర్ అయితే ఉందన్నమాట. ఇంతసేపు మనం డేట్స్ లడ్డు చేసాం కదా, అందులో మిగిలింది అయితే నేను ఫస్ట్ ట్రే కూడా చల్లాను, అట్లనే పైన కూడా టాప్ మీద కూడా చల్లుతున్నాను. దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఇలానే వదిలేసేవాళ్ళనమాట. తర్వాత మనమైతే పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇంకా నేను ట్రైన్ అయితే జస్ట్ అలా నేను తిరిగేసాను అనమాట. చూడడానికి అయితే బ్యాక్ సైడ్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఇంకా దీని పీసెస్ అయితే కట్ చేసేద్దాం. మీరు ట్రై చేయండి, ఈజీ రెసిపీ. కాకపోతే స్వీట్ అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. నేను ఐసింగ్ షుగర్ వేసాను కాబట్టి కొంచెం లెస్ అయింది. ఇంకా నా దగ్గర ఆల్రెడీ మీకు చెప్పాను పాంపామ్స్ ఉన్నటువంటి గార్లాండ్స్ ఉంది అని చెప్పి, వాటిని కూడా నేను ఈ డ్రెస్సింగ్ ఏరియాలో ఫిక్స్ చేశాను అనమాట. అండ్ పిక్స్ తీసుకున్నా మనకి చాలా బాగుంటుంది. తర్వాత దివాళీ టైం కాబట్టి కొంచెం ఫెస్టివ్ లుక్ వస్తుందని చెప్పి ఇంకా పూజ సామాన్లు కూడా వాషింగ్ అయితే ఫినిష్ అయింది. ఇవాళ అయితే డెకర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ దివాళీకి 4 days బిఫోర్ నుంచి అనమాట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 day అయితే క్లీనింగ్ హౌస్, ఇంకా డెకర్. దాని సెకండ్ డే అయితే డెకరేషన్స్. అంటే హౌస్లో నా దగ్గర కొన్ని గార్లెండ్స్ అనేవి ఉందన్నమాట. సో మీరు వీడియో క్లిప్స్లో చూడొచ్చు. సో ఉన్నవి నేను అక్కడక్కడైతే యూజ్ చేసేసాను అనమాట, హ్యాంగ్ చేశాను. ఇంకా క్లీనింగ్ స్టఫ్ ఎవ్రీథింగ్ ఆ రోజు అయితే ఫినిష్ అయింది. సెకండ్ డే అయితే స్వీట్స్ అయితే చేసేసాము. ఇంకా థర్డ్ డే అంటే ఈరోజు వచ్చి పూజకి సంబంధించినటువంటి డెకరేషన్ అయితే చేయాలన్నమాట, బ్యాక్డ్రాప్ లాగా. యాక్చువల్లీ నా దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే ఉంది ఓల్డ్ అనమాట. సుమియా డిజైన్స్ నుంచి తీసుకున్నటువంటి గార్లెండ్స్ ఉన్నాయి. బ్యాక్డ్రాప్ కవర్స్ అయితే మీషో నుంచి తీసుకున్నాను. అండ్ వాటిని యూజ్ చేసి డెకర్ అయితే చేసేద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈసారి అయితే నేను మండపం స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను డెకర్ అనేది. సో ఉన్న థింగ్స్తోనే అనమాట, ఏది కొత్తగా అయితే నేను కొనలేదు, ఉన్నవే యూజ్ చేస్తున్నాను, రీయూజ్. సో ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే కుకింగ్ ఫినిష్ చేయాలి. తర్వాత ట్వింకల్ అయితే వస్తుందన్నమాట స్కూల్ నుంచి. తర్వాత ట్వింకల్ వచ్చి డెకర్లో హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ డెకర్ కనుక మీకు నచ్చిందంటే ఈ ఐడియా అనేది ఫ్యూచర్లో మీరు పూజ డెకరేషన్స్లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాక్డ్రాప్ రెడీ చేసేటప్పుడు నేనైతే ఫ్లోర్ మీద ఈ మ్యాట్ని అయితే వేస్తున్నాను. ఇది బ్యాక్డ్రాప్ క్లాత్ అనమాట. ఇది నేను సుమియా డిజైన్స్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను 2 years బిఫోర్ దివాళీకి అనమాట. సో దీనైతే ఫస్ట్ వేసేద్దాం కింద. ఇప్పుడు ఈ డెకర్లో నేను యూజువల్ యూజ్ చేసేటువంటి బ్యాక్డ్రాప్ డెకర్ స్టాండ్ యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు కెనోపీ బెడ్ ఫ్రేమ్స్ని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మండపం స్టైల్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇంట్లో వాటిని మనం రీయూజ్ చేయొచ్చు. సో ఇలా ఇప్పుడైతే నేను వీటిని యూజ్ చేసి బ్యాక్డ్రాప్ స్టాండ్ని ఫిక్స్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను మీరు చూసినట్లు టేబుల్స్ని యూజ్ చేసి కెనోపీ బెడ్ ఫ్రేమ్ రాడ్స్ని యూజ్ చేసి ఫస్ట్ అయితే ఇలా ఫ్రేమ్ లాగా నేను ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇంకా నార్మల్ బ్యాక్డ్రాప్ అనమాట, దీన్ని కూడా మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాక్డ్రాప్ నుండి ఈ బ్యాక్డ్రాప్కి మీరు చూసినటువంటి పైప్ని యూజ్ చేస్తాను. అంటే మనకు ఒకటైతే ఇక్కడ ఆల్రెడీ కనెక్టర్ ఉందన్నమాట. సో కనెక్టర్ అండ్ వన్ సైడ్కి అయితే ఇక్కడ మనకి పైప్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి పైప్ వస్తుంది. సో ఆ పైప్ని మీరు చూసినటువంటి ఈ కనెక్టర్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఈ బ్యాక్డ్రాప్ స్టాండ్కి కావాల్సినటువంటి కర్టన్స్ని అయితే యాడ్ చేసేసుకుందాము. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బ్యాక్డ్రాప్ కవర్ని నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ని చూస్తుంటే తెలుసుంటుంది. మమ్మీ వాళ్ళు చేసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ బ్యాక్డ్రాప్ని అయితే యూజ్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేస్తాను.
ఫస్ట్ అయితే నేను ఈ బ్యాక్ డ్రాప్ కర్టన్ అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే నేను ఈ గ్రాస్ ప్యానెల్స్ని సైడ్స్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మధ్యలో బ్యాక్ డ్రాప్ పెట్టిన తర్వాత నేను వన్ సైడ్ అయితే గ్రీన్ గ్రాస్ ప్యానెల్స్ అయితే యూజ్ చేశాను, వన్ సైడ్ అయితే కర్టన్స్ యూజ్ చేశాను. సో ట్వింకిల్ ఏది బాగుంది రెండిట్లో చూడడానికి అంటే కర్టన్సే బాగుందంటుంది. సో అదే థింక్ చేస్తూ ఉన్నాను, బట్ ఏదో ఒకటి తీసేసేవాళ్ళనమాట. గ్రాస్ ప్యానెల్స్ని ఈ జిప్ టై యూజ్ చేసి నేను బ్యాక్ డ్రాప్ స్టాండ్కి అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. ఇలాంటివి యూజ్ చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట ఫిక్సింగ్కి. సో మధ్యలో ఇంకొకటి వేసుకున్నామంటే మనకి టైటన్ అప్ అయిపోతుంది మంచిగా. నేనైతే గ్రాస్ ప్యానల్సే చూస్ చేశాను అనమాట. ఎందుకు అంటే మనం కర్టన్స్ అనేది యూజువలీ వాడుతూనే ఉంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ కోసం అని చెప్పి దీనైతే యూజ్ చేశాను. ఇప్పుడు గార్లాండ్స్ అయితే ఫిక్స్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గార్లాండ్స్ అండ్ ఇది ప్లెయిన్ అనమాట. ఇవైతే లోటస్ బర్డ్స్ ఉంటుంది, హ్యాంగింగ్ ఉంటుంది, లిల్లీ బర్డ్స్ లాగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇవి పెద్ద గార్లాండ్స్. ఇవన్నీ యాక్చువల్లీ నేను సుమియా డిజైన్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను బిగ్ గార్లాండ్స్ అయితే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడైతే ఈ స్మాల్ గార్లాండ్స్ని మిడిల్ పార్ట్లో ఫిక్స్ చేసేస్తాను. ఈ గార్లాండ్స్కి అయితే నేను జస్ట్ ఒక పిన్ యూజ్ చేసి ఇక్కడ మనకి క్లాత్ ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి అయితే పిన్ అయితే చేసేస్తాము. నెక్స్ట్ అయితే ఈ గార్లాండ్స్ని ఈ గ్రాస్ ప్యానల్స్లో అక్కడక్కడ ఒక్కొక్కటి హ్యాంగ్ చేద్దామని ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ని అయితే ఇలా సెట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే మనము ఇంకా సైజ్ని అప్ చేసుకొని ఈక్వల్ చేసుకొని ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్కి ఫ్రంట్లో ఉన్నదానికి ఇంకా దీనికి కూడా తర్వాత అయితే మనము కర్టన్స్ అయితే వేసేసుకోవాలి. గాయస్ ఫైనల్గా బ్యాక్ డ్రాప్ని అయితే పైకి మనకు కావాల్సినటువంటి లెవెల్లోకి సెట్ చేసేసాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం కనెక్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ సైడ్స్లో కనెక్ట్ చేసుకునే కంటే ముందు ఫ్రంట్కి అయితే మనం కర్టన్స్ వేసేసుకుందాము. ఫ్రంట్కి నేను కర్టన్స్ అయితే నా దగ్గర గ్రీన్ ఇంకా గోల్డ్ సీక్వెన్స్ కర్టన్స్ ఉందన్నమాట. అండ్ ఇదైతే షీర్ కర్టన్స్, ఇలాంటివే నా దగ్గర పింక్ కూడా ఉందన్నమాట. సో ఈ కాంబినేషన్ యూజ్ చేసి ఫ్రంట్ అయితే మనము కర్టన్స్ అయితే సెట్ చేద్దాం. నేనైతే యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్లో మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పింక్ గ్రీన్ దాంతోపాటు గోల్డ్ కర్టన్స్ని అయితే ఈ ప్యాటర్న్లో యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఈ కర్టన్స్ని అయితే నేను జిప్ టై యూజ్ చేసి ఇట్లా సైడ్లో అయితే ఫిక్స్ చేసేసాను. ఇంకా ఈ పార్ట్కి అయితే జస్ట్ ఈ గార్లాండ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గార్లాండ్ అయితే మొత్తము ఆ ఐరన్ రాడ్కి చుడదామని. గైస్ రాంచ్ మార్కెట్కి అయితే వచ్చాము, ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పి దివాళీ కోసం అని చెప్పి. మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. యా అది అప్పుడప్పుడు తీసుకుంటుంది ట్వింకల్. యా యాక్చువల్లీ కొన్ని వెజ్జీస్ అయితే ఉందన్నమాట ఇంట్లో, జస్ట్ ఫ్రూట్స్ కోసం అని చెప్పి వచ్చాను. గాయస్ నేనైతే ఫస్ట్ టైం అనమాట రాంచ్ మార్కెట్లో అయితే దుబాయ్ చాక్లెట్ని అయితే చూసాను. అండ్ దీని ప్రైస్ అయితే మనకి $10 ఉంది. రాంచ్లో అయితే షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా 7 o'clock అవుతుంది అనమాట. కాకపోతే ఆన్ ద వే చింటూ అయితే టెన్నిస్కి వెళ్ళాడు, తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మిగిలినటువంటి పైప్కి అయితే ఈ గార్లాండ్ అయితే చుట్టేశాను. ఇప్పుడైతే ఈ కనెక్టర్లోకి ఈ పైప్ని ఇన్సర్ట్ చేసి అండ్ ఈ సైడ్ అయితే దీని మీదకి ఇలా హ్యాంగ్ చేసేస్తాము. నాకు ఈ పైప్కి వేయడానికి గార్లాండ్స్ అయితే లేదనమాట, సో ఒక్కటే మిగిలింది. అందుకోసం అని చెప్పి గ్రాస్ ప్యానెల్స్ నేను ఇట్లా రౌండ్ చేసేసి ఈ పైప్కి అయితే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకా సైడ్స్లో అయితే ఇలా ఫిక్స్ చేసేసాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 panels వేసాను అనమాట, బట్ ఇక 3rd panelకి ఎక్కువైపోతుంది. సో నేను 2గా ఫోల్డ్ చేసి వేసా, అందుకే కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మనకి కనపడదు. ఇప్పుడైతే ఈ థ్రెడ్ని యూజ్ చేసి నేను ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి అనమాట జస్ట్ ఒక 3 rows అయితే నేను ఫామ్ చేసుకుంటాను, సో దట్ ఇలాంటి హ్యాంగింగ్స్ని పెడదామని. ఈ హ్యాంగింగ్స్ నేను వినాయక చవితి డెకర్లో కూడా యూజ్ చేస్తాను అని అందరికీ తెలిసే ఉంటుంది. ఇది హైదరాబాద్లో నేను చార్మినార్లో తీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ ఎందుకు సింపుల్గా ఉండడము అని చెప్పి వీటైతే హ్యాంగ్ చేస్తాను కొంచెం లుక్ రావడానికి కోసమని.
ఎస్, ఫైనల్ టచ్గా నేనైతే ఎడ్జ్ టు ఎడ్జ్ అనమాట. సో ముందు చెప్పినట్లు థ్రెడ్ని యూజ్ చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే వేసేసాను. అండ్ హ్యాంగింగ్స్ అనేది థ్రెడ్కి నేను జిప్ టై యూజ్ చేసి ఫిక్స్ చేసుకున్నాను, లేదా మీరు థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. యా, ఫైనల్గా డెకర్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ కమెంట్ చేయండి. యూజువల్లీ నేను హెన్నా అయితే నీనాలో కొనుక్కుంటాను, ఏన్షియంట్ వేద అనమాట. చాలా బాగుంటుంది. లెఫ్ట్ హ్యాండ్కి అయితే వేసేసుకున్నారనమాట, వింటేజ్ స్టైల్. యాక్చువల్లీ మీరు అక్కడ చూడొచ్చు, డెకర్ అయితే రెడీ అయిపోయింది. లోటస్ థీమ్తో ఉందన్నమాట. అందుకే ఈసారి నేను ఇలా లోటస్ అయితే వేసుకున్నాను. బట్ ఈ హ్యాండ్కి అయితే వేసుకోలేకపోయాను. ట్వింకల్ నాకు పెట్టిందనమాట, మీరే చూడొచ్చు ఎలా ఉందో. బట్ I couldn't do like the swirly things and like the thing because it's too hard. I might mess it up. ట్వింకల్ తెలీదు, బట్ షీ డిడ్ ఏ గుడ్ జాబ్ అనమాట. థ్యాంక్ యూ ట్వింకీ. You're welcome. సో నేనేమనుకుంటున్నానంటే వన్స్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ లోటస్ అండ్ ఈ డిజైన్ అయితే వేసేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ట్వింకిల్ ఇలా వేసిందనమాట. ఎలా ఉందో నా డిజైన్ కమెంట్ చేయండి మీరు. గాయస్, మీకైతే ఒక చిన్న ప్లాంట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి చోలే ప్లాంట్ అనమాట. వరలక్ష్మి వ్రతం రోజున నాకు కొన్ని చోలేలు అయితే మిగిలింది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి, డెకరేటివ్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇలా వేసేసాను అనమాట. కొన్ని డేస్కి అయితే మంచిగా ప్లాంట్ గ్రో అయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, అవి కాయలు, అందులోనే చోలేస్ అయితే ఉంటుంది. యా, ఫైనలీ నా మెహందీ అయితే ఫినిష్ అయింది. మీరే చూడండి ఎలా ఉందో. నాకైతే మాత్రం చాలా సింపుల్గా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సిల్క్ శారీని నేను చిత్తూరులో అమృతాలో కొనుక్కున్నాను అనమాట. నాకైతే ఆరెంజ్ కలర్లో లేదు, సో అందుకే ట్రై చేద్దాము అని చెప్పి దీనికి కాంట్రాస్ట్గా మనకి పర్పుల్ కలర్లో అయితే బోర్డర్ ఇచ్చారనమాట. అండ్ దీనికి పళ్ళు అయితే బ్లూ కలర్లో వచ్చింది. సో దీనికి కూడా నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. ఫ్యూచర్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నేను శారీని అయితే డ్రేప్ చేస్తున్నాను అనమాట, దేవుడి కోసం అని చెప్పి. ఇలా అయితే నేను రెడీ చేశాను. బట్ ఈ సారీ అయితే కొంచెం హ్యాపీగా అనిపించలేదు అవుట్కమ్ అనేది, బట్ వదిలేసాను అనమాట. మళ్ళీ అయితే నేను ఏం ఫిక్స్ చేయలేదు. డాలర్ ట్రీకి వచ్చాను, జస్ట్ ట్రేస్ అయితే తీసుకుందాము అని చెప్పి. మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. జస్ట్ నేను పూజ కోసం అని చెప్పి తీసుకున్నాను ట్రేస్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. స్టాల్స్కి అయితే వచ్చాము ఫ్లవర్స్ తీసుకోవడానికి. ఇది $17 అంట, క్యూట్గా ఉంది. అండ్ మేమైతే ఈ ఫ్లవర్స్ అయితే చూస్ చేసాము. ఇది వచ్చి దేవుడికి పక్కన వాజ్ లాగా అనమాట, యూస్ చేయడానికి. ఆల్రెడీ ఫ్లవర్స్ ఉంది, అందులో మధ్యలో యాడ్ చేయడానికి. అండ్ దేవుడికి అయితే గార్లాండ్ కుట్టడానికి. సో మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. యాక్చువల్లీ హోమ్ డిపోకి కానీ లేదంటే కాస్కోకి కానీ వెళ్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదనమాట. సో అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ ఫ్లవర్స్ అయితే 9 పెట్టాడనమాట. అండ్ ఈసారి అయితే ఇవి మమ్స్ 16 పెట్టున్నాడు. ఇది కూడా నచ్చింది, క్యూట్గా ఉంది. షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. గాయస్, ఇప్పుడైతే మీకు నేను ఒక బ్యూటిఫుల్ ట్రైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. దీని అయితే నేను టీములో ఆర్డర్ చేసుకున్నాను. $18 అయితే వచ్చింది. ఇలాంటివి నేను 2 ట్రేస్ కూడా ఇంతకు ముందు కూడా అక్కడే ఆర్డర్ చేసుకున్నాను. ఈజే మ్యాక్స్ లో వచ్చినటువంటి బౌల్స్ కి ఫస్ట్ అయితే నేను టేప్స్ అయితే వేసేసాను అనమాట. అంటే దీన్ని ఈసారి వాజ్ లాగా యూజ్ చేద్దాం అని చెప్పి ఇంక ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసాయి. తర్వాత ఫ్లవర్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. అండ్ ముందు రోజు అనమాట ఇలా డెకర్ తో పాటు నేను కావాల్సినటువంటి థింగ్స్ అంతా నేను మంచిగా అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు కాయిన్స్ అయితే పెట్టలేదన్నమాట, బట్ ఈసారి పెట్టాలనుకున్నాను. జస్ట్ కలసం చెంబు యూజ్ చేశాను అండ్ ఒక సిల్వర్ బౌల్ అయితే యూజ్ చేశాను అనమాట ఆపోజిట్ సైడ్కి. అండ్ పైన ఒక ఇట్లాంటి బౌల్ అయితే పెట్టేశాను. ఇంకా టేప్స్ స్టిక్ చేసేసి కాయిన్స్ అయితే పెట్టేశాను అనమాట. మనం 3 కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ పైన అయితే రైస్ పెట్టుకొని లక్ష్మిని కూడా పెట్టుకోవచ్చు అనమాట, లేదు అంటే రైస్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. అండ్ కింద అయితే మనం మొత్తము ఇట్లాంటి కాయిన్స్తో నింపచ్చు, లేదు అంటే కనుక రైస్ కానీ గోధుమలు కానీ మీ ఇష్టం పప్పులు ఎలాంటివైనా వేసుకొని మనము చుట్టూరు పెట్టచ్చు అనమాట. సో ఇది కూడా క్యూట్గా ఉంటుంది డెకర్లో. ఇంకా గార్లాండ్ అయితే వన్ సైడ్ అయితే ఇలా టై చేశాను అనమాట. జస్ట్ కింద అయితే కొంచెం ఒక గుత్తలాగా ఇదైతే పెట్టాను. సో యాక్చువల్లీ ఒక కొన్ని మనము కట్ చేసుకొని దాన్ని ఫస్ట్ మనం రౌండ్ చేసుకొని తర్వాత నేనైతే నీడిల్ చేసేసాను అనమాట. ఫైనలీ గార్లాండ్ అయితే రెడీ అయిపోయింది దేవుడి కోసం అని చెప్పి. అండ్ ఈసారి శారీ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇప్పుడైతే తమలపాకులు తీసుకుందాము అని చెప్పేసి నీనాకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొంచెం అక్కడ చిన్న షాపింగ్ అనమాట. ఆల్రెడీ అంతా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ స్వీట్స్ కూడా తీసుకోవాలి.
నేను వినడం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అనమాట, యూజువలీ దివాళీకి అయితే వీళ్ళు స్వీట్స్ ఇలా పెడతారు అని చెప్పి. లాస్ట్ ఇయర్ అయితే నవీన్ వెళ్ళాడు, సో దట్ నేను వీడియో క్లిప్స్ అనేది తీయలేదు. ఈసారి అయితే నేను వెళ్ళాను, ఇంకా వీడియో క్లిప్స్ తీసాను, యాడ్ చేస్తున్నాను. సో చాలా యమ్మీగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అయితే పెట్టారనమాట. చాలా హ్యాపీ అనిపించింది స్వీట్స్ అని చూస్తుంటే. యూజువలీ వీళ్ళ దగ్గర 1 LB అనేది నార్మలీ స్వీట్స్ వచ్చి $15 అలా ఉంటుంది. ఇంకా నేనైతే స్వీట్స్ తీసేసుకున్నాను, ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ గైస్ దివాళీకి 1 month బిఫోరే అనమాట వీళ్ళైతే క్రాకర్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు. అండ్ చెప్పాలంటే ప్రైస్ అనేది చాలా రీజనబుల్ కంపేరిటివ్ టు నమస్తే ప్లాజా. అండ్ దాంతోపాటు దియాస్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, రంగోలీ, తర్వాత క్యాండిల్ హోల్డర్స్ చాలా ఉందన్నమాట. అండ్ ముగ్గులు వేసే రంగోలీ డిజైన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ కొన్ని క్లిప్స్ మీకు యాడ్ చేద్దాము, చూపిద్దాము అని చెప్పి. నార్మలీ ఒక బౌల్ని బోలించి దానిపైన ఈ పాట్ని కొంచెం క్రాస్గా పెట్టి అందులో నుంచి మనం కాయిన్స్ పడేలాగా పెడితే కూడా ట్రేలో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక క్యూట్ లక్ష్మిని తీసుకుందామని ఈ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఈసారి మా ఇంట్లోకి అయితే ఒక లక్ష్మి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా తమలపాకులు తీసుకున్న, దాంతోపాటు ఫస్ట్ టైం తీసుకున్నారనమాట ఈ సమోసాస్ అనేవి. ఇంకా ఇంట్లో కుకింగ్ అయితే ఫినిష్ అయింది, బట్ 1:30కి అలా వచ్చామన్నమాట నీనాకి చిన్న షాపింగ్ కోసం అని చెప్పి. ఇంకా స్నాక్ లాగా సమోసా చాట్, దాంతోపాటు మ్యాంగో లస్సీని అయితే తీసుకొని ఇంకా ఫైనల్లీ వెళ్తున్నప్పుడు చామంతులు కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ వీడియో క్లిప్స్ అయితే మీరు చూసే ఉండొచ్చు. సో చిన్న క్యూట్ లక్ష్మి అయితే తెచ్చుకున్నాను. ఇదైతే $6.5 అనమాట, డెకర్లో పెడదాము అని. ఇంకా స్వీట్స్ అయితే జిలేబీ, ఇంకా దాంతోపాటు కలాకండ్, ఇంకా కొన్ని కాజు కట్లీ అది తెచ్చుకున్నాను అనమాట. అండ్ 1 more thing, చామంతులు తెచ్చుకున్నాను. ఇదైతే $9కి వచ్చింది. యాక్చువల్లీ నమస్తేలో అయితే మేము క్రాకర్స్ తీసుకున్నాం అనమాట. పెద్దదైతే $15 అని, బట్ వీడి దగ్గర $6.5 ఉంది. అండ్ చిన్నవైతే 5 కొనుక్కున్నాం, వీలైతే $1.5కి అమ్ముతున్నారు. సో ఎప్పుడైనా క్రాకర్స్ తీయాలంటే మాత్రం నీనాకే వెళ్ళండి. మా యొక్క షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఒక పర్పుల్ కలర్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా లంచ్ ఫినిష్ చేసి వాజ్ని కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈసారి ఇలా నైట్కి డిన్నర్ కోసం అని చెప్పి మ్యాంగో పికిల్ని కూడా చేశానమాట. ఇది మమ్మీ రెసిపీ, చాలా యమ్మీ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అయితే డిన్నర్కి వస్తున్నారు, సో వాళ్ళ కోసం అని చెప్పి రా బనానా ఫ్రై అయితే చేశాను. ఇంకా చోలే ఫ్రై అయితే చేశాను అనమాట. దేవుడికైతే కోకోనట్ లేకుండా నార్మల్గా పెట్టాను. అండ్ ఫ్రెండ్స్ కోసం అయితే కోకోనట్ అయితే ఇలా వేసేసి కారం, ధనియాలు, గరం మసాలా యాడ్ చేసేసాను. హే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే మాకు నోములు ఉందన్నమాట. సో దానికోసము దేవుడి కోసమని ప్రసాదాలు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫుడ్ ప్రిపరేషన్స్లో ఉన్నాం అనమాట ఇప్పుడు. అండ్ పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటాం. సో ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, డెఫినెట్లీ వాచ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కేసరి కూడా రెడీ అయిపోయింది, ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. పొంగల్ అయితే చేస్తున్నాను. సో అదైతే ఇన్స్టాపాట్లో ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా కర్రీ లీవ్స్ అయితే మిస్ అయింది. యాక్చువల్లీ ఇండియన్ గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు అయితే మర్చిపోయాను. ఇంకా వడలు వేసుకోవడమే. దేవుడి కోసం అని చెప్పి ఆనియన్స్ అండ్ గార్లిక్ లేకుండా చేసుకున్నా. ఇంకా వడలు కూడా ఫినిష్ అయిపోయింది. కొరియాండర్ రైస్ చేశాను అనమాట ఈసారి. నేనైతే ఇట్లా టెంపుల్ స్టైల్ అయితే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. యాక్చువల్లీ నార్మల్ రైస్ చేశాను కానీ, బట్ ఎందుకో నిన్నే తెచ్చుకున్నాను అనమాట రైస్ బ్యాగ్. అది కొంచెం వాటరిష్గా అనిపించింది. మళ్ళీ బాస్మతి రైస్ని బాయిల్ చేసుకొని కుక్ చేసుకొని కలిపేసాను అనమాట. ఇంకా వేడి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికైతే స్వీట్స్ అరేంజ్ చేస్తాము అని చెప్పి ఇవైతే నేను తెచ్చుకున్నాను. అండ్ నేను చేసిన స్వీట్స్ అనమాట ఇవి. ఆల్రెడీ మీరు నా వీడియోని చూసే ఉండొచ్చు. ఇంకా ట్రేలోకి అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ క్యాండిల్ హోల్డర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇండియాకి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. జస్ట్ 100 రూపీస్కి 4 వచ్చింది అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పడం ఏంటంటే టీ లైట్ క్యాండిల్స్ అనేది మాత్రము అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 6 hours ఉంటుందన్నమాట ఇవైతే. అండ్ $10కి మనకి 50 pieces వస్తుంది. ఇది నాకు ఎంట్రీవే అనమాట. సో జస్ట్ తెచ్చుకున్నటువంటి చామంతి పూలతో అండ్ విత్ క్యాండిల్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా జస్ట్ అవుట్ సైడ్ అయితే ఇలా వేసేసాను. ఇవైతే లాస్ట్ ఇయర్ నేను నార్మల్ ప్రమిదలు తీసుకొచ్చి పెయింట్ చేసుకున్నాను. ఇంకా అలానే ఉందన్నమాట, ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇంకా శనగలను ప్యాక్ చేసేసాను. అట్లనే రిటర్న్ గిఫ్ట్స్లో వేయడానికి స్వీట్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇవాళ అయితే నేను దివాళీ కోసము
సో ఈ గద్వాల్ శారీని అయితే నేను సుమియా డిజైన్స్ ఎస్ఎన్బి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీనికి వర్క్ అయితే చిత్తూరులో సాయిబాబా టెంపుల్ పక్కన కలర్స్ అనే బొటిక్లో అనమాట ఇలా అయితే చేయించుకున్నాను. అండ్ దీని ఫ్రంట్ అయితే మనకి ప్యాడ్స్ వచ్చిందనమాట అండ్ వన్ సైడ్ డిజైన్ వచ్చింది. యా, ఇది పర్ల్స్ అయితే కాదు, విత్ కుందన్స్ అండ్ బీడ్స్తో అనమాట. ఇది గద్వాల్ శారీ. సో కట్టుకున్నాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఈవినింగ్ టైం అయితే 6 o'clock అలా అయిందనమాట. సో దీపాలు పెడుతూ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మా క్యూట్ లక్ష్మి అయితే ఇలా ఉంది. ఇంకా దీపాలు పెడుతూ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట దీపాలన్నీ అలా మండుతూ ఉన్నప్పుడు. సో మెమరీగా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. Plant, it looks so cute. బ్యాంగిల్స్ 60 పీసెస్ ఉన్నాయి. 10 కొందాం. Mummy, గైస్, ఇది లాస్ట్ ఇయర్ నేను టీములో తీసుకున్నాను దివాళీకి. స్టిల్ ఉండింది అనమాట, దాన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నా. అందులో ఫస్ట్ అయితే బ్లౌజ్ బీ, ఆకు, ఒక్క, పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్. ఈసారి ఫ్లవర్స్ వచ్చి మా చెట్ల ఫ్లవర్స్ అనమాట. అండ్ వన్ రిటర్న్ గిఫ్ట్. అండ్ ఇదైతే నేను వాల్మార్ట్లో తీసుకున్నా. $10కి 3 వచ్చింది. అండ్ శనగలు. ఇంకా ఫైనలీ నేను చేసిన స్వీట్స్ అండ్ నీనా స్వీట్. ఈసారి ఫ్రూట్స్ పెరగడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే పూజలో కొన్ని హైలైట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా శ్రీ కేదారేశ్వర వ్రత కథనైతే చదువుకున్నాము. మా పూజ అయితే ఫినిష్ అయిందనమాట. ఆల్మోస్ట్ 7 o'clock అలా అయ్యింది. Just a cute pose with Timu candle holder. Cute smile. Cute smile.
నాకైతే మాత్రం ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. కొనేటప్పుడు కూడా చాలా ఇష్టపడి కొన్నాను. అండ్ ట్వింకీ కూడా చాలా బాగా సూట్ అయింది. ఇంకా 7 o'clockకి ఫ్రెండ్స్ని అయితే రమ్మని చెప్పాను. ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్. మీన్ వైల్ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇదే చాలా మెమరీస్ అన్నమాట నాకైతే మాత్రము. గైస్, ఈసారి మీరు డిఫరెన్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు నా ఫేస్ మేకప్లో అనమాట. మిలానీ డ్యూవిన్ అయితే యూజ్ చేశాను. బట్ మ్యాక్ పింక్ లిప్స్టిక్ అయితే మాత్రం నాకు సూట్ అవ్వలేదు. మాకైతే నోములు ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నోము దారం అయితే ఆల్మోస్ట్ ఒక 15 years అయితే అయిందనమాట నేను టై చేసుకొని. ఎందుకంటే యూజువలీ నేనైతే ఇక్కడ వైట్ థ్రెడ్కి పసుపు పూసుకొని రాసుకుంటాను. బట్ ఈసారి ఇండియాకి వెళ్ళాను కాబట్టి దివాళీ టైంలో తెచ్చుకొని మరీ కట్టుకున్నాను. ఇంకా చింటూ అండ్ నవీన్ డ్రెస్ అయితే మాత్రం చిత్తూరులో న్యూ శ్రీవల్లి ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను. థ్యాంక్ యూ సౌజన్య. గైస్ చూడండి, సౌజన్య అయితే ఎంత క్యూట్ గా రెడీ అయిందో. అండ్ సౌజన్య వాళ్ళ బాబు చూసారా హీరోలా ఉన్నాడు. అండ్ భవ్య అయితే పూరీలు చేస్తా ఉంది. భవ్య అయితే పూరీలు మేక్ చేస్తా ఉంది. సౌజన్య అయితే పూరీలు ఫ్రై చేస్తా ఉంది. గాయస్ పూరీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మన రెసిపీస్ చూద్దామా? ఓకే, నేను ఓపెన్ చేయవా ప్లీజ్. వేడి వేడి పూరి, చల్లని కొరియాండర్ రైస్. అంటే ఈవినింగ్ చేశాను కదా నేను 3కి. అండ్ ఏం పప్పు ఇది? కూరాకు పప్పు, పాలక్ పప్పు. సౌజన్య వాళ్ళ బ్యాక్ యార్డ్ నుంచి చేసింది కదా, తీసుకొచ్చి కాదా? ఓకే, పాలక్ పప్పు సౌజన్య తీసుకొచ్చింది. ఇంకా చట్నీ, గ్రౌండ్ ఎగ్స్, చోలే ఫ్రై, రైస్ పాలక్ పప్పు కోసం, అండ్ రా బనానా ఫ్రై, భవ్య తెచ్చిన చోలే కర్రీ, పూరికి, అండ్ కేసరి, వడా. ఇంకా క్యూట్ మెమరీస్ కోసం ఒక చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా మిర్రర్ దగ్గర ఒక చిన్న క్లిప్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ట్వింకిల్ కనపడట్లేదు. వెరీ స్వింకీ పాపా. ఓకే, సే హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఏమండి గట్టిగా చెప్పండి, హ్యాపీ దివాళీ. ట్వింకిల్ డాడీ దగ్గరికి వెళ్ళు.
నేను వేసుకున్నటువంటి యాక్సెసరీస్ గురించి చెప్పాలంటే ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ 200 రూపీస్ లోపలే వచ్చిందనమాట. ఇవైతే ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంది నాకు ఇంట్లో, దాన్ని పేరప్ చేసి ఇలా అయితే వేసుకున్నాను. అండ్ మీరు చూసినటువంటి వేస్ట్ బెల్ట్ని అయితే ఆభరణంలో అయితే కొనుక్కున్నాను చిత్తూరులో, ఆల్రెడీ వరలక్ష్మి వ్రతంలో కూడా వేసుకున్నాను. అండ్ ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీని నేను హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకున్నాను. ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అయితే ఇది నేను ఆభరణంలో కొనుక్కున్నా. అండ్ నయనతార మోడల్ ఉన్నటువంటి ఈ టాప్స్ని హైదరాబాద్ బేగం బజార్ తీసుకున్నా. అండ్ ఈ ముక్కర్ని అయితే నేను తీములో ఆర్డర్ చేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ పావత బిల్లను కూడా నేను హైదరాబాద్ లోనే తీసుకున్నాను. సో ఇలా అయితే రెడీ అయిపోయాం అనమాట దివాళీ కోసం అని చెప్పి. ఇంకా ట్వింకీ వేసుకున్నటువంటి వేస్ట్ బెల్ట్, అలాగే పావట పిల్ల అనమాట సుమియాలో. అండ్ నెక్లెస్ ఇంకా చేతికి వేసుకున్నటువంటి రింగ్ అయితే హైదరాబాద్ లో, ఇంకా బ్యాంగిల్స్ అయితే ఆభరణంలో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ని గాయత్రిలో తీసుకున్నాను, ఇంతకు ముందు భవానీ అన్నట్టున్నాను, సారీ ఫర్ దాట్. అండ్ ఫ్యాబ్రిక్ మీటర్ అయితే మనకి 800, 1000, 1200 అలా ఉంటుంది. ఇదైతే 1200కి వచ్చింది అనమాట. ఇంకా లెహెంగానైతే చిత్తూరులో సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్నటువంటి కలర్స్ బోటిక్లో అయితే స్టిచ్ చేయించాము. 1600 తీసుకున్నారనమాట స్టిచ్చింగ్ చేయడానికి. టర్న్ అరౌండ్ ట్వింకల్, మెల్లగా, క్యాండిల్ ఉంది కదా. The candle blew out. ఓ మై గాడ్. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 9:40 అలా అవుతుంది అనమాట. ఇంకొక ఫ్రెండ్స్ అయితే రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. మీన్ వైల్ నేను చేస్తున్నటువంటి చిన్న చిన్న డెకర్స్ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఎస్, ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో ఫస్ట్ అయితే నేను లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ టైం అయితే 9:45 అలా అవుతుంది. వీళ్ళైతే ఇంకా దివాళీ కదా అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళారు. బట్ నేను పిలిచాను అని చెప్పేసి నా కోసం అయితే వచ్చి మరి వెళ్ళారనమాట ఆ టైంలో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. మా ఇంటికి వచ్చి దివాళీ రోజున చాలా మెమరబుల్ అయితే చేశారు. అండ్ థ్యాంక్స్ టు సౌజన్య అండ్ భవ్య ఫర్ గెటింగ్ కర్రీస్ అండ్ నాకు వచ్చి హెల్ప్ చేసినందుకు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. Is no one else coming? ఇంకంతేరా. So go. ఇంకా డాడీ అయితే అన్నారనమాట, దేవుడికి నెక్కి పువ్వులు అట్లా పెట్టి కవర్ చేసి ఉండాల్సింది అని చెప్పి. నార్మలీ నేనైతే శారీతో కవర్ చేస్తానమాట, మేబీ కొంచెం టైం తీసుకుని చేస్తుంటే సరిగా చేస్తుండేదాన్నేమో. సో ఇలా ఈ ఇయర్ అనమాట 2025 దివాళీ సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో జరిగింది. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ కొంతమందికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే టు మై ఛానల్. బాయ్.